నిజాం కాలంలో రాయల్ చార్టర్డ్ కింద కొనసాగిన న్యాయస్థానంలో 1928లో హైకోర్టు యాక్ట్ కింద బెంచ్లు ఏర్పాటు చేసి కేసుల విచారణ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ విలీనం తర్వాత హైకోర్ట్ ఆఫ్ హైదరాబాద్ పేరుతో కొనసాగింది. ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టుగా అవతరించింది. 1956 నవంబర్ 5న 11 మంది న్యాయమూర్తులతో ఉమ్మడి హైకోర్టు ప్రారంభమైంది. హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ కోకా సుబ్బారావు పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా 4.5 ఉమ్మడి హైకోర్టుగా కొనసాగి 2019 జనవరి 1న రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేక హైకోర్టులు ఏర్పాటు కావడంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతిలో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఉన్న హైకోర్టు భవనం తెలంగాణ హైకోర్టుగా కొనసాగుతోంది. రాష్ట్ర హైకోర్టు భవనానికి 100 ఏళ్లు పూర్తి కావడంపై న్యాయవాదులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రానికి చెందిన అరుదైన భవనాల్లో హైకోర్టు ఒకటంటున్నారు. శతాబ్ది ఘనంగా జరపాలని కోరుతున్నారు. 100 ఏళ్లు పూర్తవుతున్నా ఇంకా చెక్కు చెదరకుండా హైకోర్టు భవన సముదాయం ఉంది. నిజాం కాలంలో అద్భుత భవనాన్ని నిర్మించారంటున్నారు లాయర్.